గడిచిన 10 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ చూడని దృశ్యాలను మీరు చూస్తున్నారు యూరియా విషయంలో. అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు వెళ్ళి క్యూ లైన్లో నుంచుంటున్నారు రైతులు. పాస్బుక్స్ క్యూలో పెడుతున్నారు, చెప్పులు క్యూలో పెడుతున్నారు, ఇటుకలు క్యూలో పెడుతున్నారు, 5-6 వరుసలు బారులు తీరుతున్నారు. జోరు వానలో కూడా గొడుగులు పట్టుకుని నుంచుంటున్నారు. యూరియా విషయంలో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? పాయింట్ నెంబర్ 1, యూరియా బస్తా గవర్నమెంట్ సబ్సిడీకి రైతుకి ఇస్తుంది. ఎంత? 265 రూపాయలకి ఇస్తుంది. గవర్నమెంట్కి ఎంత పడుతుంది? దీనికి 765 రూపాయలు పడుతుంది. కానీ ఇప్పుడు ఈ స్కేర్సిటీ కారణంగా గవర్నమెంట్ మీద భారం వచ్చి ఎంత పడుతుంది? 1245 రూపాయలు అవుతుంది దీనికి. పాయింట్ నెంబర్ 2, యూరియా తయారీకి అయ్యే ఖర్చు కంటే ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువైపోతుంది. పాయింట్ నెంబర్ 3, నానో లిక్విడ్ యూరియాని గవర్నమెంట్ ప్రోత్సహించాలని చూస్తోంది, కానీ రైతు దాన్ని అడాప్ట్ చేసుకోవట్లేదు. నానో లిక్విడ్ యూరియా ఒక 1/2 లీటర్ కొంటే చాలు, ఎకరం పొలానికి వచ్చేస్తుంది. కానీ రైతు ఎందుకో దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నాడు. నెంబర్ 4, ఈ నానో లిక్విడ్ యూరియా కొంటే రైతుకి ఇంకో సమస్య ఉంది. దాన్ని పిచికారీ చేయడానికి ఒక కూలోని పెట్టుకోవాలి, దానికి ఒక 500-600 ఖర్చు అవుతుంది. అదే ఈ యూరియా అయితే 4 బేసిడ్లు ఎత్తేసి సింపుల్గా చల్లేస్తున్నాడు పొలంలో. పాయింట్ నెంబర్ 5, యూరియా కేవలం రైతు మాత్రమే తన పంటకు మాత్రమే ఉపయోగించుకుంటే పర్వాలేదు. కానీ ఏం జరుగుతుంది? ఈ సబ్బుల తయారీలో, సర్ఫ్ లాంటి పౌడర్స్ తయారీలో, కెమికల్స్లో, ఆల్కహాల్ తయారీలో, వీటన్నిటిలో కూడా యూరియా వాడుతున్నారు. సో దాంతో అది పక్కదారి పడుతోంది. సో దాన్ని అరికట్టాలి ప్రభుత్వం. అది అరికడితే అప్పుడు రైతుకే అందితే ఇంత సమస్య ఉండదు. పాయింట్ నెంబర్ 6, కొన్ని ప్లాంట్స్ తెరిచారు మన రామగుండం లాంటి చోట, కానీ మరికొన్ని ప్లాంట్స్ మూతపడ్డాయి కాకినాడలో. దానివల్ల ఏమైపోతుంది? ఒక్కొక్క ప్లాంట్లో కొన్ని లక్షల టన్నులు తయారీ అవుతోంది. సమస్య అక్కడ వచ్చింది. పాయింట్ నెంబర్ 7, ఇప్పుడు ఇది మొదటి పంట, దీన్ని సార్వా అంటారు, ఖరీఫ్ అంటారు. మొదటి పంట కంటే రెండో పంటకి యూరియా ఎక్కువ కావాలి. ఏది? ధాళవాకి, రబీ అంటారు దానికి. ఎందుకని? మొదటి పంటలో వర్షాధారం, రెండో పంటకి వర్షం తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు మొదటి పంటకే సమస్యకు వచ్చేస్తుంది. మొదటి పంటకి తక్కువ వాడతారు యూరియాని, కానీ మొదటి పంటకే సమస్య వచ్చింది. ఇక రెండో పంట పరిస్థితి ఏంటో చూడండి. వర్షం తక్కువ ఉన్న చోట యూరియా ఎక్కువ కావాలి, ఏపుగా పెరగడానికి, తొందరగా రావడానికి అని. తెలంగాణలో అయితే మొదటి పంట కంటే రెండో పంటకి ఇంకా ఎక్కువ వాడతారు. బికాస్ ఏపీలో అయినా కాస్త అటు ఇటుగా వర్షాలు పడుతుంటాయి రెండో పంటకి. తెలంగాణలో రెండో పంటకి వర్షాలు చాలా తక్కువ. ఆ వర్షాభావ పరిస్థితుల కారణంగా యూరియా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇంకో సమస్య ఉంది. మొదటి పంట వర్షం బాగుంటుంది కాబట్టి వరి ఎక్కువ వేసేస్తూ ఉంటారు, సమస్య ఏం లేదు. రెండో పంటకి వరి కాదు, మొక్కజొన్న వేస్తారు. మొక్కజొన్నకైతే యూరియా మరీ ఎక్కువ కావాలి. సో ఈ సమస్యలన్నీ కారణంగా రైతులు యూరియా కోసం ఇన్ని పాటలు పడాల్సి వస్తోంది.